హలో అండి, పెసర లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పెసర లడ్డు కావలసిన పదార్థాలు: పెసరపప్పు 400 గ్రాములు, జీడిపప్పు ఒక 20, ఇలాచి ఒక 8 సరిపోతాయి, బెల్లం 400 గ్రాములు, గుమ్మడిత్తనాలు 100 గ్రాములు. మీరు గుర్తుంచుకోండి, పెసరపప్పుకు 400 గ్రాములు అయితే బెల్లము 400 గ్రాములే తీసుకోవాలి, సమానంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి స్టవ్ వెలిగించుకొని గుమ్మడిత్తనాలు వేయించుకుందాం. ఏ ఆయిల్స్ నెయ్యి అవసరం లేదు, డ్రైగానే వేయించుకోవాలి. గింజలన్నీ లో ఫ్లేమ్లోనే వేయించుకోండి, నిదానంగా వేయించుకోవాలి. సరిపోతాయి చూడండి ఇలా. తర్వాత అలాగే జీడిపప్పు లో ఫ్లేమ్లో డ్రైగా వేయించుకోవాలి. ఇలాచి మెత్తగా ఉంటుంది కాబట్టి అవి కూడా డ్రై చేసుకోవాలి, ఎందుకంటే అవి మిక్సీకి తొందరగా పడవు. అదే కడాయిలో పెసరపప్పు వేయించుకోవాలి, నిదానంగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా టైం పడుతుంది చూడండి, సిమ్లోనే వేయించుకోవాలి, లోపల వరకు బాగా వేగుతుంది. పెసరపప్పు పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి, నిదానంగా, అస్సలు గ్యాప్ లేకుండా వేయించుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అవుతుంది, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పెసర లడ్డు ఆరోగ్యానికి చాలా మంచిదండి. హైజీనిక్ ఫుడ్ కాబట్టి, మనమే ఇంట్లో తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇలాంటివి చేసి రోజు ఒక లడ్డు ఇవ్వండి పిల్లలకు. మంచి ఆరోగ్యమైన ఫుడ్ కాబట్టి మనం ఇంట్లోనే తయారు చేస్తున్నాము. ఇలాంటి రోజుకు ఒకటి చేసి పెడుతున్నాండి పిల్లలకు, చాలా మంచిది. చూడండి కలర్ వచ్చేసినది, సూపర్గా ఉంటుందండి. మంచి బలమైన ఫుడ్, పిల్లలు బాగా బలంగా తయారవుతాయి. వీక్నెస్ ఉండే పిల్లలకు చాలా మంచిది. పెసరపప్పు చల్లారేలోపు బెల్లం పొడి చేసుకుందాం. చూడండి ప్లేట్లో నేను చల్లారేలోపు ఇలా పేపర్ పెట్టి, అలాగే పొడి చేయకుండా పేపర్ మీద పెట్టి అలా పొడి చేసుకుందాం. ఎందుకంటే సన్నగా చేసుకోవాలి, మిక్సీకి వేస్తాం కాబట్టి సన్నగా దంచుకోండి. చూడండి అలాగే ఇలా బెల్లం మెత్తగా పొడిగా దంచుకోవాలి, ఉండలు లేకుండా. ఎందుకంటే మిక్సీకి పడతాం కాబట్టి కొద్దిగా మెత్తగా దంచుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో, తేమ లేకుండా మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లో చూడండి పెసరపప్పు మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు అందులోనే గుమ్మడిత్తనాలు, జీడిపప్పు, ఇలాచి అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవడం, మెత్తగా చేసుకోవాలి. చూడండి అన్నీ కలిపి ఇలా పెసరపప్పు మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోనే మెత్తగా దంచుకున్న బెల్లం వేసుకోవాలి. చూడండి అలా మెత్తగా ఉండే బెల్లం వేసుకోండి. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇలా మెత్తగా అయిపోతుంది బెల్లం వేసిన తర్వాత. చూడండి చాలా మెత్తగా మిక్సీకి వేసుకోవాలి, బరక రాకూడదు. చూడండి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. మొత్తం మీకు వీలైనంత వరకు కొద్దిగా వేసుకోండి, బెల్లం మెత్తబడాలి కాబట్టి మిక్సీలో కలిసిపోవాలి. ఇప్పుడు నెయ్యి 200 గ్రాములు నెయ్యి వేసుకోవాలి. నెయ్యితోనే రావాలి, అది మనం కలుపుతూనే ఉంటే ఉంటకు వస్తుంది, లడ్డుకు బాగా వస్తుంది. చూడండి అలాగే మనం ఎక్కువ ప్రెషర్ పెడితే వచ్చేస్తుంది, చేతికి ఉంట వస్తుంది. చూడండి ఇప్పుడు చేసుకోవాలి.
కొద్దిసేపు కలుపుతూనే ఉంటే చేతికి ఉంట వస్తుంది. చూడండి, లడ్డు లాగా వచ్చేసింది. ఇప్పుడు తయారైపోతుంది. అయిపోయింది. వేడి నెయ్యి వేసినందువల్ల బెల్లంలోని జిగురు వస్తుంది. అప్పుడు ఉంటకు వస్తుంది లడ్డు. చూడండి ఎంత బాగా వచ్చిందో లడ్డు తయారు. వీటిలో డ్రై ఫ్రూట్స్ మీరు ఏవైనా వేసుకోవచ్చు. నా దగ్గర అవే ఉన్నాయి కాబట్టి నేను కొద్దిగా వేసాను. మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. ఎన్ని వేసుకుంటే అంత బాగుంటుంది. చూడండి ఎలా వచ్చినాయో లడ్డు చేతికి. ఏ సైజ్ అన్నా చుట్టుకోవచ్చండి మీరు.